రాజ్యసభ సభ్యులు ఈశ్వరరెడ్డి గారు, మిగతా సహోదరులందరూ కూడా ఒక హిస్టారికల్ ఈవెంట్గా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, ఇది ఆయన ఫిలాసఫీని, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే ధైర్యంగా చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం రేపు దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది పొలిటికల్గా మన ఒక రాజకీయ పార్టీ కాబట్టి పొలిటికల్గా ఆలోచించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులందరూ కూడా దీనిలో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షతను కానీ, అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని కానీ దీన్ని మళ్ళా నెక్స్ట్ తరానికి ఇవ్వటం కోసం ఇలాంటి నాయకుడే, ఇలాంటి వ్యక్తే పరిపాలనలో ఇలాంటి పార్టీ మాత్రమే ఉండాలి అని కన్వర్ట్ చేసుకునే విధానంలో మనందరం కూడా 100% శక్తివంచన లేకుండా ముఖ్యమంత్రి గారికి సహాయంగా ఎలక్షన్ దాకా ఇదే స్ఫూర్తిని తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది అనుకోవచ్చేమో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎలక్షన్ కోసం పెడుతున్నారేమో అనుకుంటారేమో. కాదు, ఇది 2016లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి. కానీ ఈరోజు మనం 2024కి ఉన్నాం. అంటే 133 సంవత్సరాలు ఇప్పుడు అంబేద్కర్ గారి పుట్టి. అంటే ఇప్పుడు అది మొత్తం ఇనాగ్రేషన్ అయ్యే టైం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్నీ కూడా ఇంతకుముందు దళితులు, అంబేద్కర్ హక్కులు ఇవన్నీ కావాలంటే ధర్నాలు చేయాలి, దెబ్బలు తినాలి, జైలుకి వెళ్ళాలి, కేసులు పెట్టించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా మనందరి తరఫున తనే ఆలోచించి ఏ నిర్ణయాలు అయితే మన కుటుంబాలు ఎదగడానికి, సమాజం ఎదగడానికి, అట్టడుగు వర్గాలు ఎదగడానికి పనికొస్తాయో ఆ నిర్ణయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తిరిగి మళ్ళా గెలిపించడం కోసం మనందరం అవసరమైతే తరలండి గ్రామాలకి అని ఒక ప్రోగ్రాం కూడా తీసుకొని ప్రతి గ్రామంలో దీన్ని ముందుగా ఈ విగ్రహ ఆవిష్కరణ ఉంది అని ప్రతి గ్రామంలో మనం చెప్పలేకపోయాం. కానీ ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుంచి తీసుకున్నా మనకు నష్టమే లేదు. వెళ్ళి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆదర్శంగా ఎక్కడైతే ఉన్నాడో, ప్రపంచ మేధావి అంబేద్కర్ని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆయన రాజ్యాంగం మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అవతల వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాడిని చెప్పు తీసుకొని కొట్టినట్టుగా, ముఖం మీద తన్నినట్టుగా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికన్నా గొప్ప అంబేద్కర్ వాదిగా ఒక నిరూపించుకునే ఒక పెద్ద ఘట్టంగా దీన్ని మనం చేతల్లో చేసి చూపిస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ ఘట్టం అంబేద్కర్ గారి స్టాచ్యూనే కాదు, అక్కడ ఒక మ్యూజియం బాబాసాహెబ్ గారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయన అవమానాలు, అసమానతలు, చదువు, ఉద్యోగం, బరోడా మహారాజు సహాయం, అక్కడి నుంచి మరలా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవటం, వస్తాం, ఉద్యోగం చేయటం, తర్వాత కాలక్రమంగా అవమానాలు, మహచ్చరు పోరాటం, దాని తర్వాత మరి ఆయన బౌద్ధోద్యం తీసుకోవటం దగ్గర నుంచి అనేక అంశాలు మిళితమైనటువంటి మోరల్స్, మ్యూజియం, థియేటర్, కన్వెన్షన్ హాల్, ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలతో మిళితమైనటువంటి బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు అంతా రంగరించే విధంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జాతులు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని కూడా తెలియపరుస్తూ ఈ విషయాన్ని పల్లె పల్లెకు వెళ్ళింది, పల్లె పల్లెకు అందించాం. ప్రతి సచివాలయం నుంచి ప్రతి ఊర్లో ఈ విషయాన్ని చర్చించుకొని, తర్కించుకొని, అక్కడ సచివాలయంలో వాళ్ళ యొక్క ఆలోచనలతో సంతకాలు చేయించి చాలా జాగ్రత్తగా ఇది గొప్ప కార్యక్రమం, భావితరాలు ఆలోచించే విధంగా, ఆ బాటలో నడిచే విధంగా వెళ్ళాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, దాన్ని తీసుకెళ్తున్నామని కూడా తెలియపరుస్తూ మరి ఒక ఎస్సీ విభాగ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలి సభ్యులు తమ్ముడు అరుణ్ మాట్లాడవలసిన కోరుతాము. రేపు 19వ తారీఖు జరగబోయే మహత్తరమైన ఘట్టం. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో,
ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో నిలబడే సందర్భం 19వ తారీఖు జరగబోవు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ. ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచనల్ని ఈ దేశంలో ఏ నాయకుడు చేయనంతగా, ఆయన ఆలోచనల్ని మిన్నగా, ఆయన ఆశయాలకి మిన్నగా దేశంలో ఏదైనా నాయకుడు చేశాడంటే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్లో కావచ్చు, సోషల్ పిరమిడ్ని కావచ్చు తిప్పి ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్న అత్యధికుల్ని పైన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా బాబాసాహెబ్ గారి ఆలోచనలతో పుట్టినవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ కార్యక్రమం చూసినా సరే, ఏ ప్రోగ్రాం చూసినా దానికి పునాది అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆలోచనలే. అది ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే దళితులకు అత్యధిక సీట్లు కావచ్చు, ఓబీసీ రిజర్వేషన్స్ కావచ్చు, బీసీ రిజర్వేషన్స్ కావచ్చు, ఏది చూసినా సరే ఆ ఆలోచనలకి పునాది అంబేద్కర్ ఆలోచనలు, అంబేద్కర్ రచనలే. అటువంటి మహానుభావుడి విగ్రహావిష్కరణ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో, ఈ నడిబొడ్డిన ఇంత ఘనంగా జరగటం ఇది ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ ఘట్టం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో కార్యక్రమంలాగా, మన కార్యక్రమంలాగా, ఎందుకంటే అంబేద్కర్ గారిని పూజించుకోవడం, అంబేద్కర్ గారిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ.